హాయ్ అండి. ఆరోగ్యానికి మేలు చేసే అవిసె గింజల కారపొడిని నెల రోజులు నిలవ ఉండేలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ కారపొడి కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు అవిసె గింజలు తీసుకొని అవిసె గింజలని 3-4 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని 1/2 కప్పు వరకు నువ్వులు వేసుకొని నువ్వులను ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/4 కప్పు ధనియాలు వేసుకోవాలండి. అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని 1 కప్పు వేసుకొని కరివేపాకుని బాగా డ్రైగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను తీసుకొని ఫ్రై చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 2 వెల్లుల్లిపాయలను రెమ్మలుగా తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకున్నామంటే మనకి కారపొడి రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో 1 స్పూన్ వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.